నా పేరు వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ. నేను తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర చైర్మన్ను. గత 3-4 నెలల బట్టి ఏఐబిఎఫ్ సెక్రటరీ జనరల్ నేను అని ద్రోణంరాజు రవికుమార్ అనే వ్యక్తి తెలంగాణకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కొంతమందికి పదవులు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కావున అట్లాంటి ఎవరైనా డబ్బులు ఇచ్చి మోసపోవద్దని నేను బ్రాహ్మణ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది 1984 నుంచి రిజిస్టర్ బాడీ. ఈ సంఘము అనేకమైనటువంటి మంచి బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తుంది. ఇటువంటి సంఘానికి చెడ్డ పేరు తీసుకురావడానికి కొంతమంది తయారై ఇట్లాంటి వాటిని ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా పారదోలే విధంగా మేము ప్రజలకు తెలిసే విధంగా ఇవాళ మేము ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని ఏఐబిఎఫ్ ఆల్ ఇండియన్ బ్రాహ్మణ్ ఫెడరేషన్ ను తప్పుతోవ పట్టించే విధంగా ఇది మాది మా సంఘం అని ఒక కొత్త రిజిస్ట్రేషన్ కు ప్లాన్ చేసుకుంటూ ఇది మాదే అని చెప్పుకుంటూ పైసలు వసూలు చేసి పదవులు ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వాటిని ఎవరిని నమ్మద్దని కూడా తెలియజేస్తూ ఇక్కడ మీ ముందర నిదర్శనానికి మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ప్రదీప్ జ్యోతి గారిని, మహిళా ప్రెసిడెంట్ అదేవిధంగా మాలిని గారిని, మిగతా సభ్యులందరినీ కూడా మీకు పరిచయం చేయడం జరిగింది. అతి త్వరలో తెలంగాణలో పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుంచి పిలిచి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా మేము ముందున్నాం. ఈ పాత్రికేయ మిత్రుల ద్వారా తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాలకు కూడా తెలియజేయడం జరుగుతుంది. నమస్కారాలు. మన ప్లాన్ ఏమి అనేసి మీకు చాలా బాగా చెప్తారు. నేను కర్ణాటక నుంచి వస్తాను అంటే ఇంకా తెలుగు మాట్లాడుతూ ఉన్నాను. దానికి మన ఐడియా అంటే ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ వారు సమాజంలో